ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన కంటి ముందు జరిగే దృశ్యాలు చూస్తున్నప్పుడు డైరెక్ట్ గా కులం పేరు చెప్పడం, కులం పేరుతో కుదరకపోతే చంపేయటం, లేదు మనకన్నా వీళ్ళు కొంచెం తక్కువ అన్నప్పుడు వాళ్ళని అవహేళన చేయటం, ఈ రకమైన చర్యలు గతంలో అంటే రెండు చాలా బాధాకరమైన విషయాలు జరిగినాయి. ఒకటి వినాయక చవితి సంబరాలప్పుడు ఉదయగిరిలో అపసముద్రం అనే ప్రాంతంలో జరగడం జరిగింది. వాళ్లే చెప్తా ఉన్నారు, ఎవరైతే ఈ చర్యలు చేశారో వాళ్లే చెప్తా ఉన్నారు, మేము ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి అత్యంత దగ్గర వాళ్ళం, మేము ఆయనకి దూర బంధువులు కూడా అవుతాం, ఆయనకి సంబంధించిన మనుషులం అని కాకర్ల సురేష్ గారి మనుషులు అని చెప్పేవాళ్ళు. వినాయకుడి నిమజ్జనానికి వారు ఒక ట్రాక్టర్ లో వినాయకుడిని తీసుకెళ్తున్నారు, మరొక ట్రాక్టర్ లో ఇంకొక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వారొక ట్రాక్టర్ లో తీసుకెళ్తా ఉంటే వీళ్ళు టపాసులు అంటిస్తా ఉంటే యువతల ట్రాక్టర్ లో కూడా ఉన్నాయి, టపాసులు భారీగా ఉన్నాయి. సో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అన్న మీరు అంటించొద్దు, అంటిస్తే ఈ ట్రాక్టర్ లో కానీ పడితే ఈ మొత్తం అంటుకుంటే మేము కాలిపోతాము, ఇబ్బంది అవుద్ది, ఇక్కడ మందుగుండు సామాన్ ఎక్కువ ఉంది, మీరు అంటించొద్దు అంటే కూడా వాళ్ళు అంటే బీసీలు వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే, మనం అధికార పార్టీ ఎమ్మెల్యే మనుషులం, ఎమ్మెల్యేకి బంధువులం కూడా అవుతాం, మనల్ని ఎవడేం చేయగలుగుతాడు అనే ఒక అహంకార ధోరణిని ప్రదర్శించి వద్దు అని వారిస్తున్నా కూడా మళ్ళా రెండోసారి అంటించడం వల్ల అవి వెళ్ళి ఆ నిపురవులు ఈ ట్రాక్టర్ లో పడతాయి. వీళ్ళు ఈ పిల్లలు చిన్న పిల్లలు అంత 9, 10, 11 సంవత్సరాల పిల్లలు ఈ మందుగుండు సామాన్ మొత్తం అంటుకుంటే వాళ్ళ ఒళ్ళంతా కాలిపోయిందండి ఆ పిల్లలకి. దారుణం కదా. వాళ్ళు బీసీలు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారని చెప్పారు. సో అటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఎమ్మెల్యే గారు వాళ్ళని రక్షించే ఒక ప్రయత్నం, కేసు కట్టారు, నామినల్ కేసు, స్టేషన్ బెయిల్ ఇచ్చి, అరెస్టులు లేవు పోడలేవు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి వాళ్ళకి కంటి తుడుపు చర్యగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ 9 మంది పిల్లలకి తలా 2 లక్షలు ఇస్తే వాళ్ళకేమో ఒక్కొక్కరికి 2 నుంచి 5 లక్షల రూపాయలు మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చు అయితే ఇవాళ ఆ ఒంటి మీద 9, 10 సంవత్సరాల బాలికలు, ఆడపిల్లలు కూడా ఉన్నారు అందులో. ఆ కాలిన మచ్చలు, కాలిన గాయాలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, రేపు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునే టైంకి వాళ్ళ పరిస్థితి ఏంటి,